తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక లగ్నము తులా లగ్నము, లగ్నాధిపతి శుక్రుడు 12వ భావంలో ఉండడము, శని భగవానుడు 6వ భావము, గురువు 10వ భావంలోను, రాహు 2వ భావంలోను, కేతు 8వ భావంలోను, కుజుడు 5వ స్థానంలోను, బుధుడు 6వ స్థానంలో సంచారాన్ని ప్రభావంగా చూపిస్తున్నాడు. అయితే ఈ నెల మీకు ఓవరాల్గా కర్మాభివృద్ధి, శత్రుజయము, ఆర్థిక జాగ్రత్త, అంతర్గత పరివర్తన సమయము అని చెప్పచ్చు. అంటే ఈ నెల మొత్తము వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అయితే మానసిక స్థితి ఎలా ఉండబోతోందంటే 2వ భావంలో రాహు ఉండడం మూలంగా మాటల్లో వేగము, అనుకోకుండా ఇతరులను బాధ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఆర్థిక పరంగా కొద్దిగా ఆందోళన, ఇబ్బంది, సమయానికి ధనం రాకపోవడము, ఈ అంశాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. 8వ భావంలో కేతు సంచారం మూలకంగా పాత సంఘటనలు గుర్తుకు రావడము, ఆకస్మికంగా మార్పులు, గోప్య విషయాలు బయటపడే సూచన కనబడుతోంది. మానసికంగా కొంచెం ఇబ్బంది సమయము అని ఈ మాసం చెప్పచ్చు. అయితే వృత్తి కర్మ విశ్లేషణ ఎలా ఉంటుందంటే 10వ భావంలో గురు సంచారం మూలకంగా అత్యంత శుభ సూచకము. కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గురు ప్రభావం వల్ల కొద్దిగా మంచి శుభ సూచన, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, దానికి సంబంధించిన చర్చలు జరగడము, అధికారులతో అనుకూలత, వారి యొక్క గుర్తింపుతో పాటు మంచి ర్యాపో అనేది కూడా వారితో కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత మంచి పేరు ప్రతిష్టలతో పాటు మీరు చేసిన పనికి గుర్తింపు, గౌరవము, బాధ్యతలు పెరగడము, ఈ అంశాలలో గురు ప్రభావం కనబడుతోంది. 6వ భావంలో శని భగవానుడు ఉండడం మూలంగా శత్రువుల మీద విజయం సాధించడము, కోర్టు వ్యవహారాల్లో అనుకూలతతో పాటు ప్రభుత్వ పరీక్షలకు శుభకాలము అని చెప్పచ్చు. అయితే ఈ నెల కష్టానికి ఖచ్చితమైన ఫలితం అనేది ఉండే తీరుతుంది. ఏదైనా కష్టం చేస్తేనే ఫలితము అన్నట్టుగా ఈ మాసం ఉండబోతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపార సంస్థలు స్థాపించుకోవడానికి, కొత్త ఒప్పందాలు రావడానికి, విదేశీ క్లయింట్లు కూడా సమయానికి అంటే మీకు ఈ మాసంలో ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. బ్యాంకు లోన్స్ కూడా మీకు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఖర్చులు మాత్రము అధికంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. భాగస్వామ్యులతో స్పష్టత, ఒక క్లారిటీ అనేది పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక రాహు 2వ స్థానంలో ఉండడం మూలంగా ఆదాయం వస్తుంది, కానీ చేతిలో నిలిచే పరిస్థితి కనపడదు. ఆకస్మికంగా ఖర్చులు, విలాస వ్యయాలు, లగ్జరీస్ కోసము ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. మరి లగ్జరీస్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తే మరి చేతిలో ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి కొద్దిగా సంయమనం అనేది పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. 10వ భావంలో గురువు ఉండడం మూలంగా స్థిరమైన ఆదాయం ఉంటుంది. వృత్తిపరమైన లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినట్టయితే అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మంచి లాభం ఉంటుంది. స్పెక్యులేషన్ను కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంపత్యం కుటుంబం చూసినట్టయితే కనుక 5వ భావంలో కుజుడు ఉండడం మూలంగా పిల్లల విషయాల్లో మీకు మానసిక ఆందోళన, ఇబ్బంది, గందరగోళము, ఉద్రిక్తత ఇలాంటివి కలిగే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాలలో భావోద్వేగాలు రివర్స్లో వచ్చే అవకాశము అంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. 2వ భావంలో రాహు వల్ల కుటుంబంలో మాటల మధ్య తేడాలు, విభేదాలు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పెద్ద జాగ్రత్తలు తీసుకోండి. మృదువైన సంభాషణ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. సంతానపరంగా చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షల్లో ఎవరైతే అపీర్ అవుతున్నారో వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. స్పోర్ట్సు, టాలెంట్ ఈ రంగంలో ఉన్న వారికి గుర్తింపు, పురోగతి అనేది గోచరిస్తున్నది. కానీ కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక 6వ భావంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి జీర్ణ వ్యవస్థకు సంబంధించి, చర్మానికి సంబంధించి, తర్వాత మధుమేహస్తులు జాగ్రత్త అంటే షుగర్ పేషెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. 12వ భావంలో శుక్రుడు ఉండడం మూలంగా నిద్ర లేకపోవడము, హార్మోన్లు ఇంబ్యాలెన్స్డ్గా అంటే అసమతుల్యతంగా సరిగ్గా లేకపోవడము జరిగే అవకాశాలు కనబడుతోంది. నియమబద్ధమైన జీవితాన్ని ఈ మాసమంతా మీరు ఉపయోగించుకోవాలి. అంటే ఎలా అంటే సరి అయిన ఆహారము, సరి అయిన వ్యవహారము ఇవి చేసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. దేశ ఆర్థిక రాజకీయ రక్షణ విభాగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వస్తాయి. న్యాయ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంస్కరణలు అంటే ఆర్థిక శాఖలో
కొన్ని సంస్కరణలు జరిగే అవకాశం కనబడుతుంది. రక్షణ విభాగంలో సాంకేతిక ఒప్పందాలు జరిగేందుకు అవకాశం ఉంది. తర్వాత ఈ తులారాశి వారికి న్యాయ, పరిపాలన, ప్రభుత్వ, ఆర్థిక రంగాలలో శుభ ప్రభావం అనేది గోచరిస్తోంది. శుభ ఫలితాలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మికంగా చూసినట్టయితే కనుక 8వ భావంలో కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి తంత్రమంత్ర ధ్యానము వీటి పట్ల ఎక్కువగా మీరు ఆకర్షితులవుతారు. పితృకర్మలు ఈ మాసంలో చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గోప్య ఉపాసనలు అంటే మీరు ఏదైనా ఉపాసన కానీ లేదా మంత్రం కానీ తీసుకునేటప్పుడు బహిర్గతం చేయకండి. మీలో మీరే ఆ ఉపాసన అనేది, దీక్ష అనేది, మంత్రం తీసుకోవడం అనేది చేసుకున్నట్టయితే మీలో మీరే పెట్టుకోవాలి, బహిర్గతం చేయకండి. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం సుం శుక్రాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఓం నమశివాయ అనే మంత్రము 54 సార్లు, మహాలక్ష్మి అష్టకాన్ని తప్పనిసరిగా పారాయణ చేసుకోవాలి. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, పింక్, లైట్ బ్లూ కలరు. కలిసి వచ్చే సంఖ్యలు 6, 15, 24, 33. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, శనివారము. అయితే మీకు ఆరాధ్య దైవంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, పరమశివుడు, దీంతో పాటు శని భగవానుడు, ఈ ముగ్గురిని ఈ మాసంలో మీరు పూజ చేయవలసిన పరిస్థితి. అయితే ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.